హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కొత్త లొకేషన్ చూపించడానికి వెళ్తున్నాను. ఏంటంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియో ఒకటి చూశాను. అదే బిర్లా స్వర్గం కేవ్స్. ఈ కేవ్స్ మా ఊరికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ బిర్లా స్వర్గం కేవ్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కనుమకింది కొట్టాల అనే విలేజ్ పక్కనే ఉన్నాయి. అసలు నేనైతే చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మన నంద్యాల జిల్లాలో, అది కూడా మా బేతంచెర్లకు 5 కిలోమీటర్ల దూరంలో చాలా 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 అద్భుతమైన కేవ్స్ ఉన్నాయి. బిర్లా స్వర్గం కేవ్స్ మా ఊరు పక్కనే ఉన్నాయి అంటున్నాను, కానీ మా ఊరు పేరు చెప్పలేదు కదా మీకు ఇంతవరకు. మా ఊరు వచ్చేసి అంబాపురం. ఈ అంబాపురం గ్రామం వచ్చేసి బేతంచెర్ల మండలానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాక్చువల్లీ ఈ బిర్లా స్వర్గం గుహలు చూడడానికి వెళ్ళే వాళ్ళంతా బేతంచెర్ల వరకు మెయిన్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా వస్తారు. కానీ బేతంచెర్లకు వచ్చిన తర్వాత బేతంచెర్ల నుండి కనుమకింది కొట్టాలకు ఎలా వెళ్ళాలనేదే చాలా మందికి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించదు. అందుకే నేను బైక్ మీద వెళ్ళేటప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయనేది కూడా నేను వీడియోలో చూపించాను. ఇప్పుడైతే బేతంచెర్ల నుండి బిర్లా స్వర్గం కేవ్స్ వరకు రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. మొత్తానికైతే మనం కేవ్స్ కు చాలా దగ్గరలో ఉంది. మీరు అక్కడికి వెళ్ళి కేవ్స్ ను చూసారంటే వేరే దేశంలో ఉన్నామనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ వీడియోలో అన్ని కేవ్స్ ను చాలా బాగా చూపించాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇవే ద గ్రేట్ బిర్లా స్వర్గం కేవ్స్. ఇవి సుమారు 100 మీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ కేవ్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిమెంట్ రోడ్ అయితే వేశారు. మీరు ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో చూడండి. తర్వాత మనం ఒక్కొక్క గుహ దగ్గరకు వెళ్ళి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం ఇప్పుడు ఒక్కొక్క గుహ దగ్గరకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు, అక్కడ కూడా ఒక గుహ కనిపిస్తుంది. ఇక్కడ ఈ లొకేషన్ పైన అయితే అలా ఉంటుంది. మీరు అక్కడ చూస్తున్నారు, అక్కడ తేనె కూడా ఉంది. సరే, మనం ఇప్పుడు ముందుకెళ్ళి ఈ బిర్లా స్వర్గం గుహలలో మెయిన్ చూడాల్సిన ఒక ప్రదేశం ఉంది. దాన్ని అయితే మీకు చూపిస్తాను. సరే, వెళ్దాం పదండి ముందుకు. ఈరోజైతే ఇక్కడ గుహలు చూడడానికి కూడా చాలామంది వచ్చారు. మీరే చూస్తున్నారు వీడియోలో, బైకులు వేసుకొని అంతా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అంతా వచ్చారు. నేను చెప్పాను కదా ఒకటి మెయిన్ ప్రదేశం ఉందని, అది ఇదే. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది కదా. మీరు వీడియోలో చూడడమే కాదు, ఒకసారి వచ్చి ఇక్కడ రియల్గా చూసారంటే ఇంకా చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు. ఈ కేవ్స్లో ఇదే మెయిన్ అట్రాక్షన్గా నిలిచే స్పాట్. ఇక్కడికి వచ్చిన విజిటర్స్ మొత్తం ఇక్కడే మంచి మంచి ఫోటోలు దిగుతున్నారు. కొంతమంది అయితే ఇక్కడే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేస్తున్నారు. మీరే చూస్తున్నారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఈరోజు సండే అయినందుకు స్కూల్స్, కాలేజెస్ అండ్ ఆఫీసులు హాలిడే ఉంటాయి కాబట్టి విజిటర్స్ మొత్తం ఫ్యామిలీస్తో వచ్చారు. ఈ అవ్వ ఎవరో తెలియదు కానీ ఆడ పెద్ద బొక్క ఉంది, చూడిపోనైనా అని చెప్తుంది నాకు. సరే, అవ్వ చెప్పింది, ఏముందో చూసొద్దాం పదండి పోయి. నాకు తెలిసి ఇది కూడా ఒక గుహ అనుకుంటా. గుహలాగా లేదు, ఏదో చిన్నగా ఉంది. ఇది అంతా మొబ్బుగా ఉంది. లోపలికి పోయి చూద్దాం ఏముందో. లోపలికి పోవాలంటే కిందికి వంగిపోవాలా, లేదంటే నెత్తి తగులుతుంది. చూడండి, అట్లే చాలా లోపలికి ఉంది, కానీ మనం పోలేం అక్కడ. దాని లోపల నాకు తెలిసి గబ్బిలాలు ఉంటాయి.
ఇక్కడ చూడండి, వింత వింత ఆకారాలతో అయితే ఈ గుహలు ఏర్పడినాయి. మీరు చూడొచ్చు ఈ వీడియోలో. ఈ వీడియో షూట్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కు వీడియోని షేర్ చేయండి. అక్కడ ప్రొఫెషనల్ బ్లాగర్ మాదిరి బిల్డప్ ఇస్తున్నా కదా, నాకేం తెలియదు, ఊరికే అలా ఇలా చేతులు తిప్పుతున్నాను అంతే. దీని పక్కనే ఇంకొక గుహ ఉంది, దాన్ని కూడా మీకు చూపిస్తాను. సరే రండి నాతో పాటు. దీని లోపలికి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఫస్ట్ వెళ్ళి నేను అక్కడ ఒక 2 ఫోటోలు దిగి దాని తర్వాత మీకు లోపల ఎట్లా ఉందో నేను లోపల మొత్తం లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ ఫోటోలు దిగడానికి బాగుంది. ఆల్రెడీ లోపల మనుషులు ఉన్నారు. మనం వెళ్ళి లోపల ఏముందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ అవ్వ వీడేంది ఫోన్ పట్టుకొని నా చుట్టే తిరుగుతున్నాడు అనుకుంటుంటుంది. లోపలికి వెళ్ళే కొద్దీ ఏం కనిపించట్లేదు, అసలు చాలా చీకటిగా ఉంది. నాకు తెలిసి దీంట్లో పావురాలు గూడు పెట్టుకున్నట్టు ఉన్నాయి, ఎందుకంటే పావురాల స్మెల్ వస్తుంది. కొంచెం ముందుకు అయిన తర్వాత నాకు భయం వేసి వెనక్కి వచ్చేసాను. ఇక్కడ కూర్చున్న మనిషిని అడిగితే ఇక్కడి నుంచి సొరంగ మార్గం ద్వారా యాగంటి క్షేత్రానికి అయితే దారి ఉందని చెప్తున్నాడు. ఒకవేళ మీకు గన తెలిసి ఉంటే సొరంగ మార్గం ఉందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. సరే, ముందుకు వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. గుహలు బేతంచెర్లకు దగ్గర ఉన్నాయని జనాలు జాతరకు వచ్చినట్టు వచ్చినారు సున్నీకే. ఈ అవ్వ మాత్రం తాతను వేసుకొని బలొచ్చింది చూన్నీకే. ఎక్కడ చూడడానికి పోకుండా ఇంట్లో కూర్చొని ఉంటారు చూడు, వాళ్ళు ఈ అవ్వను చూసి నేర్చుకోవాల్సిందే. మన ఉమ్మడి కర్నూలు జిల్లా వాళ్ళు వీకెండ్స్లో 1 డే వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి రావచ్చు. వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి ప్యాక్ లంచ్ తెచ్చుకొని ఈ కొండల మధ్యన తింటే సూపర్గా ఉంటుంది. కేవ్స్ ఇక్కడితో ఎండ్ అయితే మనం తిరిగి వాపస్ వెళ్దాం. ఇంకా చాలా ఉన్నాయి చూపించాల్సినవి. మన అలాంటి పొట్టగాళ్ళకు సిట్టింగ్ అరేంజ్మెంట్ తెచ్చుకొని చిల్ అవ్వడానికి ప్లేసు భద్రంగా ఉంది. మనం ఇట్లా ఒక్కొక్క గుహ క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు కోట ముఖద్వారం ఎంట్రీ అయ్యి లోపలికి వెళ్తున్నాం అనే ఫీల్ అయితే వస్తుంది. మన నంద్యాల జిల్లాలో బెలూమ్ కేవ్స్ తర్వాత ఈ బిల్లస్వర్గం కేవ్స్ కూడా చూడదగ్గ ప్లేసెస్లో ఒకటిగా మనం కన్సిడర్ చేయవచ్చు. ఇందాక వీడియోలో అక్కడ ఒక గుహ చూసాం కదా, అలాంటిదే సేమ్ ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది, అది మీకు చూపిస్తాను రండి. బయట నుంచి చూడడానికి ఇది చాలా చిన్నగా మరియు చీకటిగా ఉంది, కానీ లోపల పోయే కొద్దీ వస్తూనే ఉంది. ఇక్కడ నుంచి కూడా ఏదైనా దారి ఉందో ఏమో మనకైతే తెలియదు. సరే, మనం ఇప్పుడు బయటకు వెళ్ళి మిగతాది మొత్తం చూద్దాం. మొబైల్తో షూట్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో కొంచెం షేక్ అవుతుంటుంది, అయినా కూడా అడ్జస్ట్ చేసుకొని చూడండి. మా ఛానల్ ద్వారా ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్ వస్తుంటాయి. వాటిని మీరు మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కూడా నొక్కండి. ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నారో వీళ్ళు మన సబ్స్క్రైబర్స్. మమ్మల్ని కూడా వీడియో తీ బ్రో అంటే హాయ్ చెప్పండి అని చెప్పాను, హాయ్ చెప్తున్నారు చూడండి. మొత్తానికైతే మేము మా ఊరు నుంచి ఇంత దూరం వచ్చినందుకు వర్త్ అనుకోవాల్సిందే. మీలో ఎంతమంది యాగంటి క్షేత్రం చూసినారో, ఒకవేళ మీరు చూడలేదంటే నా యూట్యూబ్ ఛానల్లో యాగంటి క్షేత్రం ఫుల్ లొకేషన్ వీడియో కూడా తీసి పెట్టాను, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు నా తరపున మీకు రొంబ నన్రి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.